ఇది పోలీసు వారు 1986 పీడీ యాక్ట్ అనే పేరుతో నా పైన అక్రమంగా పెట్టినటువంటి కేసుల యొక్క లిస్టు 2013 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 కేసులు ఉన్నాయని వారు ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే వాస్తవంగా 2013 నుంచి 2022 మధ్య 12 పాత కేసులు, ఇవన్నీ కూడా యలమంచిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు కొట్టివేయడం జరిగింది. అయితే ఇటీవల అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని జరిగినటువంటి పోరాటంలో 7 కేసులు, అక్రమమైనటువంటి 7 కేసులు, నా భాగస్వామ్యం లేనటువంటి సందర్భాన్ని కూడా కేసులు పెట్టి 7 కేసులు, మొత్తం 19 కేసులు లిస్టు తయారు చేసి పీడీ యాక్ట్ పెట్టి 2025 డిసెంబర్ 24వ తేదీన పోలీసు వారు తెల్లవారి 7 గంటలకే మా ఇంటిని చుట్టుముట్టి భారీ స్థాయిలో పోలీసులు మోహరించి నన్ను అక్రమంగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నిర్బంధించడం జరిగింది. ఈరోజు విడుదలవ్వడం జరిగింది. అయితే 2026 జనవరి 30వ తేదీన అడ్వైజరీ కమిటీ బోర్డు మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ బోర్డు మీటింగ్లో పాల్గొన్నటువంటి గౌరవ జడ్జిలకి వివరించడం జరిగింది. వారు పోలీసుల పైన వారు పెట్టినటువంటి తప్పుడు కేసుల పైన స్పందించి ఈరోజు పీడీ యాక్ట్ని రద్దు చేసి నన్ను విడుదల చేయడం జరిగింది. రెండోది, నన్ను అరెస్ట్ చేసిన మొదటి రోజు నుంచే అనకాపల్లి జిల్లాలోని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నన్ను విడుదల చేయాలని చెప్పి అనేక పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, లాయర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడి మద్దతు పలకడం జరిగింది. వారందరూ కూడా నేను 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారి దగ్గర నుంచి జిల్లా కమిటీ అలాగే రాష్ట్ర కమిటీ అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ పీడీ యాక్ట్ని ఖండించి త్వరితగతిని విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. మా పార్టీ అగ్రనాయకులు, పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ఎంఏ బేబీ గారు కూడా స్పందించి గౌరవ రాష్ట్రపతి గారికి లేఖ రాయడం కూడా జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ప్రజాస్వామ్యం మీద, న్యాయం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంది. మేము ఏ కార్యక్రమం చేసినా పార్టీగా రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. అయితే ఈవేళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు, ఆవిడకి అధికారం వచ్చిందని అహంకారంతో ఆవిడ ఏం చేసినా చెల్లిపోద్దనేటువంటి ధోరణితో మరి పోలీసు వారిపైన ఒత్తిడి తెచ్చి ఈ రకమైనటువంటి పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను వంగలపూడి అనిత గారికి అడుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ మాట్లాడే సందర్భంలో చాలా పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు, నా మీద 32 కేసులు ఉన్నాయి. అలాగే వేళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు, నా మీద 37 కేసులు ఉన్నాయి. మరి అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే వాళ్ళకి నాకు కూడా వర్తిస్తుంది. మరి 37 కేసులు ఉన్నటువంటి లోకేష్ మీద ఎందుకు పీడీ యాక్ట్ పెట్టరు? సరే, అదేదో మంగళగిరి ప్రాంతం కాబట్టి మంగళగిరి పోలీసులు చూసుకుంటారు. 32 కేసులు ఉన్నాయని చెప్పి స్వయాన హోంమంత్రి గారే చెప్పారు. మరి ఆవిడ పాయికరేపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ రాష్ట్ర హోంమంత్రిగా ఆవిడ బాధ్యత నిర్వహిస్తున్నారు. అంటే మరి ఆవిడ మీద 19 కేసులు ఉన్నటువంటి నా మీదే పీడీ యాక్ట్ పెట్టినప్పుడు 32 కేసులు ఉన్నటువంటి హోంమంత్రి మీద ఏ కేసు పెట్టారు? అంటే నేను అధికారంలో ఉన్నాను కదా, నేను ఏం చేసినా చెల్లిపోద్ది అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో ఈరోజు హోంమంత్రి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ఇది ఎందుకంటే మేము న్యాయం పక్షాన ప్రజల కోసం ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి రైతులు, వాళ్ళ మీద ఆధారపడేటువంటి కూలీలు, సముద్రమే జీవనాధారంగా జీవిస్తున్నటువంటి మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేము పోరాడుతూ ఉన్నాం. ఇవాళ బల్క్ డ్రగ్స్ పార్క్ పెట్టొద్దని చెప్పి రాజీపేట మత్స్యకారులు యావత్ అన్ని పార్టీలు ఒక్కటే పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అనేక సందర్భాల్లో హోంమంత్రి గారు చెప్పారు, ఈ ప్రాంతంలో రసాయన కంపెనీలు ఏర్పాటు చేయకూడదు అని చెప్పి. ఆవిడ అనేక సందర్భాల్లో చెప్పారు.
8 సంవత్సరాల కుర్రోడికి క్యాన్సర్ వచ్చింది, అనేక మంది క్యాన్సర్తో చనిపోయారు. ఈ రకంగా ఇక్కడ రసాయన కంపెనీలు పెడితే రాబోయే కాలంలో రాజీపేట కనుమరుగైపోద్ది, మనం రాబోయే కాలంలో ఇక్కడ రాజీపేట గ్రామం ఉండేదంట అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి చెప్పింది. అటువంటి పెద్ద మనిషి ఏ రకంగా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేయిస్తుందని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ ఆర్సెలర్ మెట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 2020 ఎకరాలు భూమి ఆల్రెడీ కేటాయింపు చేయడం జరిగింది. ఆ భూములు కోల్పోయినటువంటి రైతులకి, అలాగే ఇప్పుడు 745 కుటుంబాలని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు. ఆ తరలిస్తున్నటువంటి నిర్వాసితులకి నేటికి కూడా 2013 భూసేకరణ చట్ట ప్రకారం న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజీ ఇవ్వలేదు. మరి ఇది హోంమంత్రి గారికి కనబడదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గతంలో జరిగినటువంటి పోరాటంలో కూటమి నాయకులు కూడా ఆ పోరాటంలో పాల్గొనడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ లో స్థానికులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అడిగాం. అడిగితే అది తప్ప? మరి అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 2025 సెప్టెంబర్ 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కానీ ఇతర సందర్భాల్లో కానీ స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి మాట వరుసగా చెప్తున్నారు, కానీ రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ ఇవ్వలేదు. మేము అదే కోరుతా ఉన్నాం. ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఇల్లులు కోల్పోతా ఉన్నారో, ఎవరైతే ఉపాధి కోల్పోతా ఉన్నారో వారందరూ కూడా మీరు ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ లో 6 కార్డులు వచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే పరిశ్రమ కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తా ఉన్నారు, భూములు త్యాగం చేస్తా ఉన్నారు, ఇల్లులు త్యాగం చేస్తా ఉన్నారు. ఆ త్యాగం చేసినటువంటి వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ప్రజల తరపున, ప్రజల పక్షాన పోరాడుతున్నాం. కాబట్టి పోరాటాన్ని అణచాలని, కార్పొరేట్ కంపెనీ అయినటువంటి మెట్టలకి భూములు కేటాయింపులు చేయాలని, బలవంతంగా రైతుల్ని బెదిరించి భూములు లాక్కోవాలనేటువంటి దురుద్దేశంతో, కుట్రపూరితమైనటువంటి దురుద్దేశంతో ఇవాళ రాష్ట్ర హోంమంత్రి గారు, జిల్లా పోలీసులు వ్యవహారం చేసి ఈ రకమైనటువంటి అనాగరికమైనటువంటి పీడీ యాక్ట్ పోరాడే వారి మీద మోపడం అనేది సమంజసం కాదు. మా పక్షాన న్యాయం ఉంది, న్యాయం గెలిచింది, పోరాడాం. భవిష్యత్తులో కూడా నిర్వాసులందరికీ కూడా న్యాయం జరిగే వరకు ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ మేము ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించే వరకు, మత్స్యకారులకు న్యాయం చేసే వరకు, ఇప్పుడు ఎవరైతే భూములు కోల్పోయారో వారికి న్యాయం జరిగే వరకు, ఇల్లులు కోల్పోయే వారికి న్యాయం జరిగే వరకు, ఉపాధి కోల్పోయే వారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎంత నిర్బంధం ప్రయోగించినా ఎట్టి పరిస్థితులని పోరాటాలు ఆగమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.